గవర్నమెంట్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. ముందుగా భవన నిర్మాణ కార్మికులకి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆసక్తిగా 1 కోటి రూపాయలు వాళ్ళకి జమ చేసి ఇసుక ఉచితంగా ఇవ్వబట్టే భవన నిర్మాణ కార్మికులు అందరూ బతికే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడి చనిపోయినా పట్టించుకోవాలా, అతాపాతాళానికి అన్నదే అదే భవన నిర్మాణ కార్మికులు వేసిన ఓటు దెబ్బకే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పోయిండు. బయటికి రావటానికి కూడా భయపడుతుంది. ఈరోజు వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు మాఫియా చేశారు, ఇసుక మాఫియా చేశారు. కోట్లాది రూపాయలు అటు బెంగళూరుకి ఇటు ఇతర దేశాలకు అమ్ముకొని వాళ్ళ ఇష్టానుసారం చేశారు. చిన్న కార్యకర్త కూడా వైసీపీలో దారుణమైన పనులు చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు, వీళ్ళు 2 నెలల్లోనే చేయలేకపోయారా? ఆగాలగా, ఒక 6 నెలలన్నా ఆగాలగా. అది చేయటం కోసం ఒక 6 నెలలన్నా వాళ్ళకి టైం ఇవ్వాలా. వీళ్ళకి భయం పట్టుకొని, వీళ్ళకి భయం అనేది పట్టుకొని వీళ్ళు ముందుగానే బయటకు వచ్చి ఇది అది అని పేలుతున్నారు తప్పనేసి. కానీ రెండోది అయితే ఏమీ లేదండి, అది తప్పండి. చేసేవాళ్ళని చేయనీయకుండా వీళ్ళని ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కూడా అదేనండి, గవర్నమెంట్ మీద వీళ్ళు బురద చల్లే కారణం ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, మనం చేయలేకపోయాను అంత ఆకాశ కక్షతోటే వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ రెండోది ఏమీ లేదండి, చేసే వాళ్ళని చేయనియాల. పేదవాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులు, ముసలోళ్ళు, వండుకొని తినలేని వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తిని వెళ్ళిపోతారు. అది ఎంతో అద్భుతమైన వ్యవహారం అండి. అది ఎప్పుడు నిత్యం 360 రోజులు అది కొనసాగిస్తారని నేను ఈ ప్రభుత్వానికి కూడా, భవన నిర్మాణ కార్మికులకు కూడా క్లైములు ఇవన్నీ వదిలిపెడతారని, మా సంక్షేమ బోర్డు మాకు ఇస్తారని. పరిపాలన అయితే చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చే ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్సులు అనౌన్స్ చేశారు, అది కూడా పెడతారు. బాగుంటుందని ఇసుక ఇవ్వడం వల్ల ఇట్లాగా భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళకి కొంచెం పనులు దొరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బాగుంటారని ఆశిస్తాను. అన్నా క్యాంటీన్లు, అలాగే పవన్ కళ్యాణ్ గారి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, ఈ 2 ఉండాలండి. ఈ 2 ఎప్పుడైనా సరే 360 రోజులు తెలిసి ఉంటేనే ప్రజలు అనేది భోజనం దొరుకుతుంది. పేదవాడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి, 2 months అన్నారు కదా మీరు అయిందని. స్టార్ట్ అయితే నిదానంగా చేసుకుంటూ వెళ్తారు. ఒక 1 year తర్వాత చూడండి. హామీలు ఎందుకు చేయట్లేదండి? ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బస్ అన్నారు, అది చేశారు. పెన్షన్లు 7,000 ఇచ్చారు కదా, 2 ఏళ్ళు కల్పిస్తా అన్నారు పెన్షన్లు, ఆ 2 నెలలు ఇచ్చారు. తర్వాత బస్సు ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ 20 లక్షల జాబులు అన్నారు. టీడీపీది ఒక సైట్ క్రియేట్ చేశారు. వాళ్ళు చేసి అందులో మీ క్వాలిఫికేషను, రెజ్యూమ్ అందులో పెట్టుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళు మీకు పిలిచి జాబ్స్ కూడా ఇస్తామని చెప్పి చేశారు. చాలామంది స్టూడెంట్స్ కూడా అవన్నీ చేశారు. నారా లోకేష్ గారు కూడా ఎన్ని ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెట్టి చేపిస్తున్నారు. ఆయన విద్యాశాఖ ఇచ్చారు వాళ్ళకి.